హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండి షుగర్‌ని, అధిక బరువుని తగ్గించే ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని అయితే చూసేద్దామా? చేయడం చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. 10 నిమిషాల్లో అలా చేసుకొని ఇలా తినేయొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయినా, నైట్ డిన్నర్‌లోకైనా కమ్మగా తినొచ్చండి. ఇందులోకి ఎటువంటి కర్రీస్ కానీ, చట్నీస్ కానీ ఏమీ అవసరం లేదు. ఒకవేళ కావాలి అంటే ఇంట్లో ఉన్న ఆవకాయతో సర్వ్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న 50 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు. చూసారు కదా, ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూను అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు, 1 గుప్పెడు కొత్తిమీర తరుగు, టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే సన్నగా కట్ చేసిన 200 గ్రాముల పాలకూర. చూడండి, ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మనం చేసే రెసిపీకి ఇంత సన్నగా ఉండాలి ప్రతిదీ కూడా. అప్పుడే మనకి పరాతాలు అన్నవి చక్కగా వస్తాయి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా చేత్తో నలిపినట్టు ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. మనం ఎంత బాగా వీటిని నలిపితే పరాతాల రుచి అనేది అంత బాగుంటుందండి. మనం చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇవి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి అనుకోండి, మనకి పరాతా అనేది తునిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే చప్పగా కూడా ఉంటుందన్నమాట. అందుకు కాబట్టి ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా నలుపుతూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకున్నాం కదా, ఇలా వాటర్ రావాలి. కనబడుతుందా? అలా కలపాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ జొన్న పిండి, మనం పాలకూరలో తడితోనే ఈ పిండిని కలుపుకోవాలండి. అవసరం అయితే కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ అప్పుడు కలుపుకోవాలి. అంతేగాని మనం ముందుగానే నీళ్ళు అనేది వేయకూడదు. వేస్తే మనకి పిండి లూజ్ అయిపోతుంది. చూసారు కదండి, పిండిని ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా మనం పట్టుకోగలిగినంత వేడిగా ఉండే వేడి నీళ్ళని కొద్దిగా చిలకరించుకుంటూ కలుపుకోవాలి. జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం చన్నీళ్ళని వాడకూడదండి. వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి. అప్పుడే మనకి రొట్టె ఏదైనా కానీ సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మనం చేసుకోవడానికి వీలుగా పిండి మనం కలిపే కొద్దీ జిగురు వస్తుంది. అదే మనం చన్నీళ్ళతో చేసామనుకోండి, రొట్టె అనేది తునిగిపోతుంది. ఇదొక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనం జొన్న రొట్టెలైనా లేకపోతే జొన్న పరాతాలైనా చేయడం అయితే చాలా సింపుల్ అండి. నేను ఇక్కడ షాప్లో కొన్న ఆర్గానిక్ జొన్న పిండినే వాడాను. మీకు కావాలి అనుకుంటే షాప్లో కొన్నది వాడుకోవచ్చండి. లేదంటే హ్యాపీగా ఇంట్లో జొన్నలు పట్టించేసుకొని ఇలా అయితే పరాతాలు చేసుకోవచ్చు. అదే మంచిది. నా దగ్గర ఆ పిండి అయిపోయింది కాబట్టి నేను ఇలా షాప్లో తెప్పించాను. ఆర్గానిక్ అంటున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో అని. కానీ ఈ పిండి అయితే మాత్రం చాలా బాగుంది. చూసారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్ చేసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకొని రేకులాగా నొక్కుకుందాం. ఇలా చేసుకున్నాం కదా, మనకి చూడడానికి అంత షేప్ లేదు కదా. ఎందుకంటే షేప్ కూడా రాదండి. మనం ఉల్లిపాయలు అవన్నీ వేసాం కాబట్టి మనం ఎంత రౌండ్ చేయాలి అన్నా కానీ మామూలుగా మనం అలా నొక్కలేము. అందుకు కాబట్టి మన ఇంట్లో ఉండే ఏదో ఒక మూత తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసి తీసుకున్నాం అనుకోండి, మనకి షేప్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. మనకి ఈ మందం చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇంతకన్నా పలుచగా ఉండకూడదు, ఇంతకన్నా మందంగా కూడా ఉండకూడదు. మనం మిగిలిన మొత్తాన్ని కూడా ఇలానే చేసేసుకుందాం. నేను తీసుకున్న ఈ మూత అంత కోసుగా లేదండి, అందువలన తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కోసుగా ఉండే మూతలు అనుకోండి మనకి ఈజీగా కట్ అవుతాయి. చూడండి ఇప్పుడు షేప్ ఎంత బాగా వచ్చిందో. అదే మనం అలానే ఉంచామనుకోండి చూడడానికి కూడా అంత బాగోదు. మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడైనా లేదా ఇలాంటి వీడియోస్కైనా ఇలా షేప్తో వచ్చినాయి అనుకోండి
చూసేదానికి చాలా బాగుంటుంది అని నేను ఇలా చేశాను. మీకు పర్వాలేదు మనం ఇంట్లో తినడానికే కదా అంటే మామూలుగా నొక్కినట్లు అలానే కాల్చుకొని తినేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ని ముందుగా బాగా వేడి చేసుకోవాలండి. మనం రొట్టెలు చేయనియండి, చపాతీ చేయనియండి, పుల్కా చేయని ఏది చేసినా కానీ ముందు పాన్ని బాగా వేడి చేసుకోవాలి. పాన్ వేడైన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న ఈ పరాతాలని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు అర నిమిషానికి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ స్టవ్ని మీడియంలోనే ఉంచుకొని నిదానంగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా కాలింది కదా. ఇప్పుడు దీనిపైన నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. మనం నెయ్యి నూనె ఏమీ లేకపోయినా కూడా కమ్మగా తినేయచ్చండి. ఇందులో మనం అన్నీ వేసాం కాబట్టి ఉట్టివే అలా తినేయచ్చు. కానీ నేను ఇక్కడ మా చిన్నోడు పక్కన వీడియో షూట్ చేస్తూ నాకు ఇందులో నెయ్యి వెయ్యి, నూనె వెయ్యి, ఏదో ఒకటి వెయ్యమా అని గోల చేస్తున్నాడు. అందుకని నేను దీని మీద కొద్దిగా నెయ్యి అయితే వేశాను. నూనె కన్నా నెయ్యి హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి. చూసారు కదండి, పరాతాలు అయితే రెడీ అయిపోయినాయి. మిగిలినవన్నీ కూడా ఇలానే చేసుకుందాం. చేయడం చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.